తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. కనుమ పండుగను పురస్కరించుకొని శంఖ చక్ర ఖడ్గ గద ధనుర్బాణాలను ధరించిన స్వామివారు పార్వేట మండపం వద్దకు వేంచేశారు. స్వామివారితో పాటు శ్రీకృష్ణ స్వామి కూడా ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీవారి తరపున ఆలయ అర్చకులు 3 మార్లు క్రూర మృగాలపై బంగారు బల్లం విసరడంతో ఉత్సవం పూర్తయింది. వనవిహారార్థం వెళ్లి దుష్టమృగాలను వేటాడటమే పార్వేట ఉత్సవంలోని పరమార్థం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అమృతజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని ఆండాల్ శ్రీ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుండి తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి మఠానికి చేరుకున్నాయి. అనంతరం పెద్ద జీయర్ మఠం వద్ద నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి అలంకరించారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎటు చూసినా భక్తజన సందోహంగా కనిపిస్తోంది. సంక్రాంతి వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో సప్తగిరులకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో ఆక్టోపస్ భవనం వరకు భక్తులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు పడుతోంది. భక్తుల కానుకల రూపంలో తీతిదేకి 3,80,00,000 మేర రాబడి వచ్చింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అమృతజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులను అనుగ్రహించారు. స్వామివార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. తదుపరి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు అలరించాయి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ. గ్రామోత్సవం అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమైంది. కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన చెంచు గిరిజనులు బ్రహ్మోత్సవ కళ్యాణానికి వెదురు బియ్యం, ఆకులతో అలిన బాసికలు, యజ్ఞోపవీతం తదితరాలను సమర్పించారు. నటేశ శివ పూజిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकाने. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోపూజ జరిగింది. గోశాలలోని శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో ఈ పూజలు జరిగాయి. మహాగణపతి పూజ శ్రీ సూక్తంతోనూ గో అష్టోత్తర మంత్రంతోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికాలు నిర్వహించారు. అనంతరం గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादि प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिव पूजित दानवराश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానికులు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువైన అపురూప దృశ్యాన్ని తిలకించి తన్మయత్వంతో పులకించారు. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. రంగురంగుల నూలతో తీర్చిదిద్దిన ప్రభలను భక్తులు భుజాలపై జగ్గన్న తోటకు మోసుకొచ్చారు. గంగలకుర్రు నుంచి సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి, గంగళ్ళకుర్రు అగ్రహారం నుంచి ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామి ప్రభలను మోసుకుంటూ యువకులు ఎగువ కౌశిక నదిని దాటించారు. బాగా ఎత్తుగా ఉన్న వాకల గరువు, తొండవరం ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింహాచలంలో నిర్వహించిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి పార్వేట ఉత్సవం గజేంద్రమోక్ష ఘట్టం వైభవోపేతమైంది. కనుమ పండుగ సందర్భంగా జరిగిన ఈ వేడుకలను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. తొలుత స్వామివార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనుమ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం గాజుల కొలివలసలో శ్రీ సంగమేశ్వర స్వామివారి జాతర ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర స్వామి వారికి విశేష అభిషేకం జరిగింది. కనుమ పండుగ సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर నల్గొండ జిల్లా దేవరకొండలోని గరుడాద్రిలో గోదా రంగనాథుల కళ్యాణోత్సవం కమనీయంగా కొనసాగింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన పరిణయ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వరపూజా మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం భక్తులు స్వామివార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఆర్యవైశ్య సంఘం వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గోదాదేవికి 108 గంగాళాలలో పరమాన ప్రసాదం సమర్పించే సామూహిక కుడురాయి నోము, కైలాసగిరి నోము కూడా నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అమృతజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిద్ధిశ్రీ కంకిపాటి కూచిపూడి నాట్యంలో అరంగేట్రం చేసింది. ప్రకల్ప సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నృత్య రూపకం ప్రేక్షకులను మైమరపింపజేసింది. ప్రణవాకార సిద్ధి వినాయకం, గొల్లకలాపం, కదిరి నరసింహుడు, రంగపుర విహార, తరంగం, తిల్లానా తదితర ప్రదర్శనలతో సిద్ధిశ్రీ అందరినీ అలరించింది. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు సిద్ధిశ్రీని అభినందించి సత్కరించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న సిద్ధిశ్రీ నాట్య గురువు శ్యామ శశిధరన్ వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది.
ఇది సిద్ధిశ్రీ ఆల్బంలో ఒక అపురూపమైనటువంటి చిత్రంగా నిలిచిపోతుంది. నా టీచర్స్, నా గురువులు అందరూ సిద్ధిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారండి. సో దీనికంటే బ్లెస్సింగ్ మాకు కుదరదండి. ఫర్ సిద్ధి who has been born in Australia to do a Ranga Pravesham here and deliver it before her entire family. There is nothing more greater than this. తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ కామాక్షిమాత ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముగురమ్మల ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. సప్తమోక్షపురంలో ఒకటిగా ఖ్యాతిగాంచిన కంచిలో అమ్మవారు లక్ష్మీ సరస్వతి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ఇంట సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తమిళ సంప్రదాయం ప్రకారం జరిగిన ఆ వేడుకల్లో తమిళ సినీ ప్రముఖులు శివకార్తికేయన్, రవిమోహన్ తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి రోజున నరేంద్ర మోదీ దూడలతో ఎంతో ఆప్యాయంగా మెలగడం మరోసారి దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. ప్రకృతిపైన, జంతువులపైన ఆయనకున్న ప్రేమకు ఇది నిదర్శనంగా నిలిచింది. భారతీయ సంప్రదాయాలు, గో సంరక్షణ ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఆ దృశ్యాలు సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.